జాను టీచర్ బాగున్నారా? శైలజ? అవును టీచర్, నేను మీ శైలజానే. ఓ, ఎలా ఉన్నావమ్మా? ఎన్నేళ్ళయిందో నిన్ను చూసి. నిన్నే వచ్చా జాను టీచర్, సిటీ నుంచి. మన స్కూల్ మూతపడ్డాక మా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోయాము. అవునమ్మా, ఆ భిక్షపతి చేసిన పనికి ఈ ఊళ్ళో నువ్వే కాదు చాలా మంది ఇబ్బంది పడ్డారమ్మా. మీ చేతి కాఫీ తాగడానికి వచ్చా ఇన్ని సంవత్సరాల తర్వాత. అంతా బానే ఉంది కదమ్మా అక్కడ? అంతా బాగుందని చెప్పలేను, కానీ బానే ఉంది. నాకు పెళ్లి కుదిరింది. ఈ విషయం చెప్పడానికి ఊరికొచ్చా, కానీ ఇప్పుడు ఈ ఊరిని ఇలా చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మంచిదేగా జాను, ఇంత చేంజ్ రావడం కూడా చాలా టైం పడుతుంది, కానీ ఎలా? మామూలుగా అయితే చాలా టైమే పట్టేది, కానీ ఇప్పుడున్న గవర్నమెంటు తన పనులన్నీ చక్కదిద్దటానికి జనాలకు దగ్గరగా వాలంటీర్లను పెట్టింది. అలా అని సునాయాసంగా ఏమీ జరగలేదు ఈ మార్పు. చాలా కష్టపడ్డారా పార్వతీ పరమేశ్వర్లు. పార్వతీ పరమేశ్వరులా? వాళ్ళెవరు? వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది. పర్లేదు జాను, చెప్పు. జనమంతా కరోనా మహమ్మారిని అప్పుడప్పుడే జయించిన రోజులు. ఈశ్వర్ పాపం వాడికి ఇల్లు వాకిల్లేక ఆ మూతపడిన స్కూల్లోనే ఉండేవాడు. వారు అదే పార్వతి మన ఊరి సమస్యల మీద డాక్యుమెంటరీ చేయటానికి వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ సాయంతో చాలా త్వరగా స్కూల్ పనులు మొదలుపెట్టారు. కులాలు పరువులు అని మూతపడ్డ ఆ స్కూల్కి కొత్త రూపం తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ జాను, వాళ్ళ కథ నాకు చెప్తావా? ఎందుకు చెప్పను, ఖచ్చితంగా చెప్తాను. ఈశ్వరు మన తూర్పులంకపల్లిలో విలేజ్ వాలంటీరు. వారు తంది హైదరాబాదు ఫోటో జర్నలిస్టు. ఫోటో జర్నలిస్టా? అదేనే, ఆ నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ ఛానల్స్ లో డాక్యుమెంటరీలు వస్తుంటాయి కదా, అలాంటివి చేస్తూ ఉంటుంది. ఓ, వాళ్ళ కథ ఎక్కడ మొదలైందో చెప్తాను విను. గుడ్ మార్నింగ్ ఆల్. మీరు వింటున్నారు తెలుగుడి ఫేవరెట్ ఎఫ్ఎం ఛానల్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా? వరల్డ్ మొత్తం వాడే ఉప్పు కారాల్లో మన తెలుగు వాళ్ళే 50% వాడుతున్నారంట. అందుకేనేమో మన వాళ్ళు పౌరుషాలకు పోతే ప్రపంచాన్నే గెలిచి చూపిస్తారు అంటుంటారు. ఏదేమైనా మన స్పైసీనెస్లో ఉన్న ఆ కిక్కే వేరబ్బా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైఫ్ స్టైల్. అవునండి, మన తెలుగు వాళ్ళ లైఫ్ స్టైల్. దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ చెప్తున్నా. ఇంతకీ ఈ విలేజ్ వాలంటీర్లు అంటే ఎవరు కాక? ఓ, అద్దెల్వదా? ఏపీలో కొత్తగా పెట్టిరు కదా. సర్కార్కి మనకి మధ్యవర్తులు అన్నట్టు. సర్కార్కి సంబంధించిన ఏ పథకమైనా జనంలోకి తీసుకుపోతారు. అవునా? దానికి వీళ్ళెందుకు కాక? ఈ పేపర్లలో టీవీలలో ఆడిస్తే సరిపోతుంది కదా. అట్లా కాదురా. ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలనుకో, మన తాత మన అవ్వ పోయి తీసుకోవాలి సంతకం పెట్టి. అక్కడ వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తారు. ఇంకా చాలా పనులు చేస్తారులే. చాయ్ తాగు, చల్లారిపోతుంది. గట్లనా? అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తులు అన్నమాట ఈ వాలంటీర్లు అంటే. గంతనే అనుకో. ఇక చాయ్ తాగు, తాగు. పారు, 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 లేసినవానే? రాత్రి జల్ది వండుకోవే అని ఎన్నిసార్లు చెప్పినా వినదు. మేనక, గ్రీన్ టీ తీసుకురా. తెస్తున్నా. ఈయనొకడు ఇంట్లో ఎంతమంది పని మనుషులున్నా అన్నీ నేనే చెయ్యాలి. ఇగో గ్రీన్ టీ. పారు, పారు, పారు.
తాత పరందాం చేసింది తప్పు. అనవసరంగా బీచ్ రోడ్లో ఉన్న 2 ఎకరాల స్థలం ఆ కర్ణాని దెబ్బకి రాసిచ్చి పూడ్చినాడు. ఇల్లి అన్నాలు నేను ఇక్కడ ఉంటేనా ఏంటి? ఛ, అంతా నా రాతప్ప. పరందాం ఏ జన్మలో ఏ పాపం చేసినానో ఏమో, ఈ జన్మలో ఈ పాపతో పనిచేయాల్సి వచ్చింది. మేన్మై వనక్కం. ఏంద్రా తిడుతున్నావు? ఆహా అమ్మా, ఇంతకు ఇద్దరు ఏడజచ్చిర్రు? నాంగ ఎంగూ పోలే, కోయిల్ దర్శనத்துக்கு வந்தோம். రే ఈ సంబరం ఆడిగిట నేను వచ్చిందనుకో నీకుంటదిరా. ఇక మర్యాదగా తెలుగులో మాట్లాడు. నేను పారు కోయిల్ దర్శనத்துக்கு వచ్చాం. రే నిజం చెప్పు. నాను పారు ఫోటోషూట్కి స్లమ్కి వచ్చాం. ఎన్నిసార్లు చెప్పాలరా మీ ఇద్దరికి? ఏడబడితే ఆడికి చెప్పకుండా పోవద్దని. అసలు దాన్ని కాదురా. ఆల్ ఓకే, కనీసం చెప్పెళ్ళొచ్చు కదరా. అమ్మ ఏందే? పొద్దున్నే వెళ్ళే ముందు చెప్పేసి వెళ్దాం అనుకున్నా. ఎందుకులే మళ్ళీ డిస్టర్బ్ చేయడం అని చెప్పి చెప్పలేదు. అరే ఏమైంది ఇప్పుడు? ఐల్ బి బ్యాక్. సరే జల్దీరా. మీ నాన్న మళ్ళా మీటింగ్ పోవాలనంట. వస్తున్నా. సరే జాగ్రత్తగా రా. బాయ్. కదా ఇద్దరి గోళీలు వెళ్ళిపోతారు. రే ఈశ్వరన్న తెచ్చాడు, పదరా పోతా. ఆడికెంత భయపడుతుందిరా? పర్లేదు ఆడు. రే ఆడి గురించి నీకు తెలియదురా, పోయినసారి ఇలాగే ఆడితే మా ఇంటికి వచ్చి గొడవ చేశాడు రా. ముల్తాడుందారా నీకు? ఆడు. ఆడికి లేదేమో రా, మొగడు కాదు. రే నాకుందిరా. మరి ఆడరా. ఈరోజు గోళీలన్నీ మనకే రావాలి. నువ్వు ఆడరా. నువ్వు ఆడరా. మీరు ఆడుకోవడానికి వేరే ప్లేస్ దొరకలేదురా? అదేంటో అన్న, ఇంకెక్కడ అన్నా కానీ గోళీలు వస్తలేవు. నేను మా సైగాడు ఇక్కడ ఆడితేనే గోళీలు వస్తున్నాయి. అదేంటో మళ్ళీ తెలియదు. ఆహా, తెలివి మీరిపోయారా మీరు? ఏదా గోళీలు ఇట్టువరా? ఆట మధ్యలో ఉన్నామన్నా, తర్వాత కాడుదులే. రే వదిలేరా. గోళీలు ఇలేదనుకో పొలం కట్టి చాటుకెళ్ళి బీడీలు కలుస్తున్నావు అని చెప్తా మీ అయ్యకి. సాయంత్రం ఇస్త్రీ కట్టే వెళ్తున్నా. ఇదిగో గోళీలు, గురి చేసి కొట్టు. అన్నా గోళీలు. ఈశ్వర్ గారితో మీ ఆటలరా? ఏట్రాబా పొద్దు పొద్దున పిల్లల కొడుకులు తేటి కోతి నా కొడుకులు పొద్దునే నిద్ర లేపేశారు బా. సరిగాని నువ్వేంట్రా పొద్దున్న వచ్చావు? ఓహో, రేపు తారీఖు ఎంతో తెలిసేంటి? ఇవాళ 30 అంటే రేపు 1. ఒకటేగా. అయ్యి బాబోయ్, రేపు 1. టైం ఎంతరా? 10 దాటింది బా. నేను వెళ్ళేటప్పటికి రత్తాయం దగ్గర పుల్లట్లు కూడా అయిపోయారా. చాలా కష్టపడి ట్రై చేశాను బా, ఒకటి దొరకలేదు. అయినా ఇంత లేట్గా వచ్చేది. సరే పద టౌన్కి వెళ్దాం. అబ్బో, ఇప్పుడు వరకు నోట్లో పొల్ల ఎట్టుకొని లుంగి ఎగ్గొట్టుకొని తాపిగా తిరిగినప్పుడు లేదేమో. సరే నేను రెడీ అవుతా. రే బావా, రే ఆగరా, వస్తున్నాను. పరిగెట్టుగా. ఆగరా. అయ్యి బాబోయ్, అబ్బా గుడ్డు గొల్ల అయిపోయింది. రాబోతున్నాయి అలా. ఈ గోళ్ళు ఎక్కడి నుంచి పడ్డారా? ఏడు నుంచి. సర్రాబా. పొద్దు పొద్దునే లేచి ఆ భిక్షపతి గడి మొక్కను చూసినట్టున్నాను. ఛీ, దీని అమ్మ. రే బావా, ఆ భిక్షపతి గడి ఆగడాలో రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి బావా. మొన్నటికి మొన్న సన్న బియ్యం అని చెప్పేసి దొడ్డు బియ్యం పాలిష్ చేసి అమ్మేశాడు రా. రే అంటున్నావా? నీకు నాకు రొయ్యలు పలవ చేద్దామని చెప్పేసి కొంటే అవన్నీ గెంజి గెంజి అయిపోయినాయి బావా. నువ్వే చెప్పాలరా బావాడికి ఒకసారి గట్టిగా. చెప్తానులేరా ఆడికి. అది సరే గాని వెళ్ళరా బావా, లేట్ అయితే చెయ్యుడిపోద్ది. ఏం కావాలి? అయ్యి బాబోయ్, ఒరే ఒరే తాళం వేయరా. తాళం వేయకుండా వెళ్ళిపోతాడు.
రే బావా, సగం సగం పళ్ళు కడుక్కొని ఒకటికి రెండు కూడా పోకుండా చాలా కష్టపడిపోతున్నావు బావా. ఆ గుడిసెట్ నాగలింగం గాడిలాగా. నాగలింగం ఎవడరా? ఉండేవాడులే, మన రైలు చెరువు ఉంది కదా, ఆ పక్కన ఏ తాగులు గుడిసేసుకొని అక్కడే ఉండేవాడు. బావా అడగడం మర్చిపోయాను, కంగారులో కట్రైర్ వేసుకున్నావు లేదా? రేయ్ నోరు మూస్తావా? సారీ బా, వెళ్దాం, టైం అయిపోతుంది. ఫాస్ట్గా వెళ్ళి బా, ఎడ్ల బండిలాగా, టైం అయిపోతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లా 2 కమర్షియల్ బిల్డింగ్లు, ఇక జూబ్లీ హిల్స్లా గోల్ఫ్ కోర్ట్లు, ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళ ఆస్తులకు అంతే లేదు. మీ నాయన లెక్కనే మంచి పొలిటీషియన్ అయ్యి ప్రజలకు సేవ చేయాలనుకుంటుండు. నిన్నగాక మొన్ననే కదా ఎగ్జామ్స్ రాసి పాసే వచ్చిన ఇంటికి. కప్పుడేనా? నాకు కూడా కొన్ని గోల్స్ ఉంటాయి కదా. నేను చేస్తున్న ఫోటో జర్నలిజంలో కొన్నాళ్ళు కంటిన్యూ అవ్వాలి, ఒక మంచి డాక్యుమెంటరీ తీయాలి. అయినా బయటకెళ్ళి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కళ్ళ జీవితాలు ఎట్లా ఆగమవుతున్నాయో. వాళ్ళ జీవితాల్లో ఎంతో కొంత వెలుగు నింపేదాకా నేను పెళ్లి చేసుకోను. అదేం లెక్క? మేనకా జరాగు. చూడు నాన్న, అమ్మ నాకు అప్పుడే పెళ్ళంటుంది. నేనే చెప్పినాలే బిడ్డ, మంచి సంబంధం, మీ జంట ఈడు జోడు మంచిగా ఉంటుందమ్మా. అందుకే నీతోని మాట్లాడమని అమ్మకి చెప్పిన. అంటే నాన్న, నాకప్పుడే ఈ పెళ్ళొద్దు నాన్న, కొన్ని పనులున్నాయి చేయాల్సినవి. ఏం పనులు బిడ్డ? జనాల జీవితాల్లో వెలుగు చూడాలంటే నీ బిడ్డే. నువ్వు గమ్మునుండవే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది బిడ్డ. నువ్వు డాక్యుమెంటరీలు చేద్దాం అనుకుంటున్నావు, గంతే కదా? అవునన్నా. పెళ్ళైనాక చేసుడు కుదరదా? కష్టం నాన్న, ప్లీజ్. సరే గట్లయితే అబ్బాయి వాళ్ళనే 6 నెలలు టైం అడుగుతా, ఈలోగా నువ్వు చేయాల్సినవన్నీ చేసేసుకో. 6 నెలలంటే? 6 నెలలంటే ఒక విలేజ్ చూస్ చేసుకోవాలి, R&D చేయాలి, ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, వాటికి ఎడిట్లు చేయాలి, చాలా పనులున్నాయి నాన్న. గదెంత పనమ్మా? నీకే ఊరు కావాలనో చెప్పు, నే మాట్లాడదా. గా జిల్లా కలెక్టర్ని కూడా తీసుకోపో, నీకెక్కడ కావాలంటే అక్కడ ఫోటో తీసుకో. అలా కాదు నాన్న, ఎవ్వరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదానే చేద్దామనుకుంటున్నా. అప్పుడే కాంటెంట్ చాలా జెన్యూన్గా వస్తుంది. మరేం చేద్దాం బిడ్డ? నేను ఆంధ్రకు పోదామనుకుంటున్నాను నాన్న. ఆంధ్రానా? గాడికెందుకు బిడ్డ, గీడలేవా పల్లెటూర్లు? హీడైతే మీకు తెలుసో తెలియకో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నాన్న, ఆడైతే నేను ఒక్కదాన్నే ఏదోటి చేసుకోవచ్చు. గాడెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాన్న, నా కాలేజ్ ఫ్రెండ్ నందు అని, బాలూరికే పోదాం అనుకుంటున్నా. సరే అయితే నీ ఇష్టం. సరే నీ ఇష్టమా? ఏందిది? తండ్రి కూతుర్లు ఇద్దరు డిసైడ్ అయిపోతే నేనేనా ఇడవిలన్నీ? అరే అంత స్ట్రైట్గా అన్నీ క్లియర్గా చెప్పినాక దేనికే ఆపడం? అది నా బిడ్డ, దానికి కావాల్సింది స్ట్రైట్గా అడిగింది, అది ఇవ్వడం నా బాధ్యత. సరే సరే మీ ఇష్టం. అవును, ఆ సంబరాన్ని కూడా తీసుకెళ్తున్నావుగా, తీసుకపో, సాయంగా ఉంటాడు. సరే నాన్న. ఎక్కడ బొండాలు అక్కడే ఉన్నాయి, ఈ పొనాలు ఎక్కడున్నారు? ఈయనలోపు అంతా పంపించాలి ఫాస్ట్గా. హలో. హాయ్ నందు. హే పారు, ఎప్పుడు వస్తున్నావా ఊరికి? అది చెప్దామనే కాల్ చేసిన. మొత్తానికి మా నాన్ననైతే ఒప్పించేసిన డాక్యుమెంటరీ కోసం. ఓహో, ఇంకే మరే, రేపు బయలుదేరి వచ్చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను, సరేనా? అవును, అక్కడేం ప్రాబ్లం ఉండదు కదా, లైక్ ఇంటర్నెట్, పవర్ ఎక్సెట్రా? ఇక్కడ జనాలే వెనకబడి ఉన్నారు పారు, ఊరు కాదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వచ్చే. సరే నందు, ఐల్ బి దేర్. సరే పారు, బాయ్. స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేయి. అవును, నీది ఎవరు వస్తున్నారా? సంబరం అని నా అసిస్టెంట్, వాడు కూడా వస్తున్నాడు. ఓకే అయితే వచ్చేయండి, నేను అరేంజ్ చేస్తాను. సరే. ఈ సంబరం గాడికి ఇన్ఫార్మ్ చేయాలి, అసలే ఓసిడి గాడు.
రేయ్ అవిభక్త నా భక్త, ఏంట్రా ఇది? అందరూ దేవుడు కనిపించడు కనిపించడు అంటుంటే కనిపించే నన్ను నీ శానిటైజర్తో మాయమైపోయేలా చేసావు కదరా. కనీసం కొత్త ఫోటో అన్న కొని పెట్టుకోరా, నీకు దండం పెడతా ప్లీజ్. హే మురుగా, నీ చల్లని దృష్టి నా పైన ఉంచి పొడుసు. నీ వెచ్చని చెయ్యి నా తలపై పెట్టి పొడుసు. చల్లని దృష్టి, వెచ్చని చెయ్య. ఇప్పటికీ నువ్వేం చెప్తున్నావు కనిపించి చావట్లేదు. చచ్చి ఏం మాట్లాడుతున్నావు నేను? మొన్నటికి మొన్న రూమ్లో దోమలు వచ్చాయని నా కోసం తెచ్చిన అంబికా దర్బార్ బత్తులన్నీ వెలిగించి నా కళ్ళు బయర్లు కమ్మేలా చేసావు. ఏ నా చెయ్యి అంటావా? ప్రసాదాలు నాకు పెట్టి నువ్వు మెక్కి నా చెయ్యి కడుగుతున్నట్లుగా రోజు ఆ డెటాల్తో కడుగుతూ ఇదిగా ఇలా అవిటివాడిని చేసావు. దద్దుడా, ఎలాగైనా ఈ తేంగాలో పువ్వు వచ్చేలా చేసి పూడ్సప్పా. ఎన్న మురుగనే ఇలా జరిగి పూడ్చింది. మామూలుగా ఉండదు మరి. హలో. అరే సంబరం, ప్యాక్ యువర్ బ్యాగ్స్ రా, మనం వెకేషన్కి వెళ్తున్నాం. అలాగే మంచి డాక్యుమెంటరీ ప్లాన్ చేసిన. అవునా పారు? ఎక్కడ పోయి పొడుస్తున్నాం? తూర్పు లంకపల్లె. లంకపల్లె? అదెక్కడ పొడిసింది? లంకపల్లె కాదురా, తూర్పు లంకపల్లె. అదే మన ఆంధ్రాలో ఒక విలేజ్ ఉంది. విలేజా? విలేజే. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నేను రాను పారు, నువ్వు వెళ్ళొచ్చే వెకేషన్ కి నేను నా మురుగన్ ఇక్కడే ఉండి పొడుస్తాం. ఏమైంది సంబరం, ఎందుకు రావు? సచ్చిన మా తాత పరందామై చెప్పినాడు నాకు గ్రామ గండం ఉందని, అదే విలేజ్ గండం. అందుకే నేను రాను. విలేజ్ గండమా? అదేంటి? అది అప్పుడిదా పారు, నాకు విలేజ్ కి ఆగాదు, అస్సలు పడదు. సంబరం, నేను చెప్పినట్టు నువ్వు నాతో పాటు విలేజ్కి వస్తున్నావు అంతే. రేపు ఈవినింగ్ మనం స్టార్ట్ అవుతున్నాం. నువ్వు రాలేదనుకో నాన్నకి చెప్పి నేను హుస్సేన్ సాగర్లో తోయిస్తా. అమ్మో, సాగర్లో పూడుస్తావా? దానికంటే విలేజే బెటర్ ఏమో. వచ్చి పూడుస్తా పారు. సరే, ప్యాక్ యువర్ బ్యాగ్స్. బాయ్. మురుగా, బా డబ్బులను వచ్చేసిరా, రేపు పొద్దున్నే ఇంటికి వెళ్ళి పనిచేసేయాలి బా. ఏంట్రా వెంకీ, గుడ్లు మెట్టకరించుకొని చూస్తున్నావు, ఏమైందిరా? ఆహా, ఏం లేదండి. పొద్దున్నే మన ఈశ్వర్ గారి గోళీల మీద కాలేజ్ జారి పడిపోయినండి. అప్పటి నుంచి ఓ నడునొప్పండి. అప్పటి నుంచి ఈ పక్కి ఆ పక్కి ఇలాగా చూపెట్టి పడతా వెళ్ళిపోతుందండి. మీరేమనుకోకండి. గోళీలేంట్రా? గోళీలు అంటే ఆ గోళీలు కాదండి, ఇదిగోండి ఈ గోళీలండి, ఇగోండి ఈ. తొంటి బెనికితే చూపులు ఎందుకు మారుతారా? ఊర్లో కన్నా మీ బియ్యం తేడా కొట్టినాయంట. అదా సంగతి. ఆ విషయం ముందే చెప్పాలి కదరా. అవి కొత్త బియ్యం, అలానే ఉంటాయి. కొన్ని రోజులాగి తింటే చక్కగా రంగు మారి బంగారు రంగులో ముత్యాలవుతాయి. ఓహో, ఎలాంటోడే బావా? మిమ్మల్ని కదండి, చైనాలో ఇలాంటోడే ప్లాస్టిక్ బియ్యానికి పాలిష్ కొట్టి రంగులేసి ఇచ్చేస్తున్నాడంట. ఆడు దొరికితే ఉంటది బావాడికి, ఉంటది కదండి. రేయ్ నువ్వు ఊరుకోరా. టీ తీసుకొస్తానండి. టీ తెస్తాను, వెళ్ళి వస్తానండి. ఏడి తెస్తాను, పందరమొఖం గడి. అయినా మన ఊర్లో బియ్యాన్ని పాలిష్ చేసి మళ్ళీ మన ఊర్లోనే అమ్మేయడం ఏంటండి? ఈడే కాదు, ఇంకా చాలామంది ఇలానే అనుకుంటున్నారు. చూసుకోండి మరి. ఏం కాదులేరా, ఏదైనా నేను చూసుకుంటాను కదా. పరందం ಇದೆಲ್ಲ ಉನ್ನಲ್ದಾನಪ್ಪ. ಮುರುಗನೆ ನಲ್ಲ ಪಾತಿಕಪ್ಪ. ఏందో ఇవాళ రేపు నేను చెప్పిందేది ఇంటలేవు కదా నువ్వు. అమ్మా ఏందే నువ్వు? నేను అట్లా చిన్న వెకేషన్కి వెళ్తున్నాను అంతే, దీనికే ఇంత ఫీల్ అవుతావా? మరి రేపు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే? నేనేం ఏడుస్తలేను. అమ్మా నేనేమక్కడ 6 నెలలు ఉండడానికి పోవట్లే. కొన్ని రోజులు అక్కడుండి ఆ డాక్యుమెంటరీ ఏదో ఫినిష్ చేసుకుని వచ్చేస్తానే. ఆ తర్వాత ఎడిటింగ్ కూడా ఇక్కడే చేసుకుంటా. పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎప్పుడు పల్లెటూళ్ళకి పోలే నువ్వు. హెల్త్ జాగ్రత్త. అవన్నీ నేను చూసుకుంటలే అమ్మా. దా మడత పెడదాం. యారా రే, వెళ్ళరా.
వెళ్ళరారా ఆ స్టూల్ తెచ్చుకుని ఇక్కడ కూర్చోరా. ఏ ఊరనిది? జాతకాలు చెప్తా బోటకాలు చెప్తా అంటే పొద్దు నుంచి ఈ ఊళ్ళోనే తిరిగేస్తాను. పక్కూరు నుంచి వచ్చానయ్యా. ఎవరిని అడిగొచ్చు? వచ్చావు సరే, ఎవరిని అడిగి ఊర్లో వ్యాపారం చేస్తున్నావురా? ఏదో నాది ఉడతా సంపాదనయ్యా, దాని కూడా వ్యాపారం అంటే ఎలాగయ్యా? అబ్బో సర్లే గాని నా ముఖం చూసి జాతకం చెప్పగలవారా? చెప్తానయ్యా. అవునా? అయితే ఆ టీకో టప్పరావు కూడా ఉన్నాడు కదా, ఆడి కూతురికి నాకు పెళ్ళి అవుతో లేదో చెప్పారా? పెళ్లి గడియలు అయితే దగ్గరలోనే ఉన్నాయ్యా, అది ఎవరితో అవుతుందన్నదే చెప్పలేనయ్యా. ఓడి అమ్మ, చూసావా బావా తెలివి, మన దగ్గరే సగం సగం ఇన్ఫర్మేషన్ లాగేసేసి మనకే జాతకాలు చెప్తా అంటున్నాడు. అబ్బేబే అదేం లేదండి అయ్యా, నా మనసుకి ఎదుటోళ్ళ మనసులో ఏముందో నాకు తెలుస్తుందండి అయ్యా, అది మొత్తం చెప్పలేను కానీ కొంతవరకు చెప్పేస్తానయ్యా. అరే ఇప్పటికే నువ్వు మా పర్మిషన్ లేకుండా ఈ ఊర్లో శాతకం చెప్తా, అది చెప్తా, ఇది చెప్తా అని చాలా చేసావు. ఇంకొక్కసారి చేయి చూసి చెప్తా, మనసు చూసి చెప్తా, మొహం చూసి చెప్తా, మొలతాడు చూసి చెప్తా అని ఇక్కడ తిరిగామనుకో పంచోడదీసి సెట్టు కట్టేస్తాను ఎద్దావా. ఇక్కడ కూడా సేమ్ డైలాగు. పోయి నీ సొల్లు ఇంకెక్కడన్నా చెప్పుకో వెళ్ళు. ఇదిగో చూడండి, మళ్ళీ పెద్ద పండగ వచ్చే లోపల మీ జీవితంలో పెద్ద పెనుమార్పు రాకపోతే నన్ను అడగండి. ఓరే ఇంకొక్క నిమిషం నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు అనుకో, మళ్ళీ జీవితంలో పెద్ద పండుగ చేసుకోలేవు. పోరా ఇక్కడి నుంచి. ప్రతి ఓడు చెప్పేవాడే బా. శివపార్వతుల సాక్షిగా చెప్తానా, పెద్ద పండుగ లోపు మార్పు తథ్యం. బావా పెద్ద పండుగ అంటే సంక్రాంతి కదరా? ఆడి బాగుందలే, ఆడు చెప్పినంత జరుగుతుంది ఏంటి. అలా వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళకప్పుడు తెలీదు వాళ్ళిద్దరు ఆశయాలు ఒకటేనని. వాళ్ళ దారులు వేరైనా గమ్యం ఒకటే అన్నమాట. బాగా చెప్పావమ్మా.